డైరెక్ట్గా మాజీ సీఎం ఇంటి వైపే దాడికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అంటూ చెలరేగిపోయి కాళ్ళు రెగరేసుకుంటూ వెళ్ళిన ఆనాటి వైసీపీ హీరో ఈరోజు లిక్కర్ దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉచ్చు బిగించుకుంటున్న జోగి రమేష్. సో కర్మ రిపీట్స్. కర్మ ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టదట. పాపం పండినప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకోవడంలో తప్పు లేదండి. అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా పారదర్శకంగా, మీ అధికారం ఇచ్చింది ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజలు దేనికి ఇచ్చారు? మీరు మంచిగా పాలన చేస్తామని ఇచ్చారు. అంతేగాని వాడి భార్యనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ అక్కనో, వాళ్ళ చెల్లినో, వాళ్ళ పిల్లలనో నోటుకు వచ్చినట్టు నోటు పారేసుకోవడానికి, మీ నోటి నోటి దురద తీర్చుకోవడానికి మాట్లాడడానికి కాదు కదా మనకు పదవులు ఇచ్చింది. అది ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా. నేను జోగి రమేష్ అనే చెప్పట్లేదు, కొడాలి నాని అనే చెప్పట్లేదు, రోజా అని చెప్పట్లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ నాయకుడని చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ అని కాదు, జనసేన కాదు. ఎవరన్నా సరే నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలోని. మీరు గెలిచినంతటే గొప్పవాళ్ళు కాదు. గెలిపెప్పుడు కూడా జీవితకాలం ఉండదు. ఒకసారి ఓడిపోతే మీ పరిస్థితి ఏమైంది? బిక్కు 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 బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఎవడు ఏ కేసులో ఎత్తేస్తాడో అని టెన్షన్. ఎందుకా బతుకు? మనం జెన్యూన్గా ఉండి మన నికార్సిగా ఉంటే ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. కక్ష సాధింపు చర్యలు చేశారనుకోండి, ఆ సింపతి మీకే వస్తుంది, అది మీకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు జోగి రమేష్ కథ ఏంటి? నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ దర్యాప్తు వేగవంతం. జోగి రమేష్ ఆయన సోదరుడు రాములు కీలక నిందితులుగా తేలుస్తున్నారట. ఇద్దరిని 3 రోజుల పాటు